నాగుల పంచమికి చేసుకునే ప్రసాదాలు ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా బియ్యాన్ని ఒక 4-5 గంటలు నానబెట్టుకొని దానిలో వాటర్ అంతా తీసేసి ఇలా ఒక పొడి బట్ట మీద వేసుకొని శుభ్రంగా తుడుచుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలో ఒక పావు కప్పు బెల్లం తీసుకొని ఆ బెల్లాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో కొంచెం పొడిపిండి వేసుకొని ఈ బెల్లం వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న బెల్లం తురుముని పొడిపిండిలో కలుపుకొని మనం బాగా మ్యాష్ చేసామంటే మనకి చలివిడి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు వడపప్పు కోసం ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకొని వాటర్లో వేసుకొని ఒక 2-3 గంటలు నానబెట్టుకున్నామంటే మనకి వడపప్పు రెడీ అయిపోతుంది. చిమ్మిలిని తయారు చేసుకోవడానికి ఒక అరకప్పు నువ్వులు తీసుకొని వీటిని మిక్సీలో వేసుకొని కొంచెం కచ్చిపచ్చాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకున్న నువ్వుల పిండిలో ఒక పావు కప్పు బెల్లం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని 2 నిమిషాల పాటు ఇలా కలుపుకున్నామంటే మనకి చిమ్మిలి ముద్ద రెడీ అయిపోయింది.